హలో ఎవరన్. రాజా సాబ్కి ఇంత హైప్ ఎందుకు వచ్చింది? మొన్నటిదాకా లేని హైప్ రిలీజ్కి 3 రోజులు 4 రోజుల ముంగట ఈ హైప్ ఎందుకు వచ్చింది? ఎందుకు ఇంత సినిమా లెక్కలు మొత్తం మారిపోయినాయి? ఈ అడ్వాన్స్ బుకింగ్లోనే ఇన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది, అన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అన్న కాడికి వచ్చిందంటే ఎందుకు ఇంత హైప్ వచ్చింది అనేది వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. రాజా సాబ్ ఫస్ట్ పోస్టర్ వచ్చినప్పుడు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అబ్బా, ప్రభాస్ అని ఎన్ని దినాలైందిరా ఇట్లా చూసి, ఇట్లా కదా మేము ప్రభాస్ అని చూడాలనుకుంటున్నాం, ఇన్నాళ్ళకైనా మారుతి మా ఆకలి తీర్చిందని చెప్పేసి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మస్తు ఖుషి అయ్యారు, మస్తు ఆనందపడ్డారు. ప్రభాస్ అన్న లుక్స్ కూడా అదే రేంజ్లో ఉన్నాయి. ప్రభాస్ అన్న హెయిర్ స్టైల్ కావచ్చు, కాస్ట్యూమ్స్ కావచ్చు, ఏ విధంగా ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు, టీజర్ దగ్గర నుంచి ట్రైలర్ వరకు ప్రతి ఒక్కటి ప్రభాస్ అన్నని, వింటేజ్ ప్రభాస్ అన్నని ఎప్పటి నుంచో చూద్దాం అనుకున్న ఫ్యాన్స్కి మంచి సాటిస్ఫాక్షన్ లుక్లు ఇచ్చింది మారుతి అన్న అయితే. దానిలో ఎటువంటి డౌట్ లేనే లేదు. 100కు 110% ఇచ్చింది మారుతి అన్న. ప్రభాస్ అన్నని చూపించే దానిలో 100% 1000% సక్సెస్ అయింది మారుతి అన్న. ఆ రేంజ్లో ప్రభాస్ అన్న అయితే చూపించడం స్టార్ట్ చేసిన డే 1 నుంచి అందరికీ ఓకే, మారుతి చిన్న డైరెక్టర్ కదా ఏదో చూపిస్తుంది అన్నట్టు అనుకోరు. టీజర్ రిలీజ్ అయింది, ప్రభాస్ అన్న డైరెక్ట్ లెవెల్ ఏదైతే ఉందో అది ఎంజాయ్ చేసిరు. ఇంకా మూవీలో ఇంకా బాగుంటుందని చెప్పి కొంచెం ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అయింది. టీజర్ వచ్చినాక ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ వచ్చినాక ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అయ్యి అందరంటే ఒక పెద్ద హై రేంజ్లో కాకుండా ఓకే ఇది కూడా నడుస్తున్నట్టు ఉంది, యావరేజ్ అవుతుందేమో చూద్దాం, చిన్న డైరెక్టర్ తీసుకునేది కొంచెం లైట్ తీసుకోరు ప్రతి ఒక్కరు. అంటే ప్రభాస్ అన్న మీద అభిమానం, ప్రేమతోని ఒక హైప్, అది ఒక లెవెల్లో నడుస్తుంది. అది కంటిన్యూస్గా ఉండే లెవెల్. అది దానికి డైరెక్టర్ తేడా అయితే ఎట్లుంటుంది అన్నది మనకు తెలుసు. డబల్ త్రిబుల్ అవుతుంది. ఇప్పుడు అదే ప్లేస్లో వేరే పెద్ద డైరెక్టర్ ఉన్నాడు అనుకో, ఆ ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటుంది. బట్ మారుతి అన్న ఉన్నందుకు కొంచెం లైట్ తీసుకోరు అందరూ, ఏమంతేం ఉన్నదేమో అన్న కాడికి లైట్ తీసుకోరు. ఆ తర్వాత పాటలు రిలీజ్ అయినాయి. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది పాన్ ఇండియా నెంబర్ 1 చెప్పి. పాన్ ఇండియా ఆ పాటకి మొత్తం నెగిటివ్ టాక్స్ వచ్చినాయి. అప్పుడు ఆ పాట ఎవరికి అర్థం కాలేదు. ప్రభాస్ అన్న లుక్ వైజ్గా కావచ్చు, లొకేషన్ వైజ్గా కావచ్చు, పిక్చరైజేషన్ కావచ్చు, ఇవన్నీ మస్తు వర్కౌట్ అయినాయి. పాట అర్థం కాలే మనకి, దాని మీద ట్రోల్ చేసిరు. తర్వాత సెకండ్ సింగిల్ వచ్చింది, అది కూడా దానికైతే ఇంకా వేరే స్లోగా ఉన్న పాటలన్నీ పెట్టి ఎన్ని ట్రోల్ చేయాలనో అన్ని ట్రోల్ చేసిరు. ఆ తరువాత ప్రీ రిలీజ్ ఈవెంట్ అయింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది మొత్తం సినిమా సైజ్ని, సినిమా మీద ఉన్న ఒపీనియన్ని, సినిమా మీద నెగిటివ్ని మొత్తం క్లియర్ చేసి పడేసింది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్. దానికి మంచి సాలిడ్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మారుతి గారు మాట్లాడేటప్పుడు సినిమా కనుక మీకు ఎవరైనా డిసప్పాయింట్ చేస్తే కొండాపూర్లో మా వెళ్ళా ఉంది, ఆడికి వచ్చేసారని, ఇంటికి వచ్చేసారని చెప్పేసి ఓపెన్ ఛాలెంజ్ చేసిండు మారుతి అన్న. ఇది ఫస్ట్ పాయింట్. అందరూ కొంచెం ఓవర్ అనుకోరు, బట్ డైరెక్టర్గా ఆయన సినిమా ఏం తీసిండో ఏందో ఆయనకు ప్రతి ఒక్కటి ఆయన కళ్ళ ముందు తెలుసు కాబట్టి ఆ కాన్ఫిడెంట్తోని మారుతి అన్న చెప్పిండు. అది సినిమాకి అంటే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక మంచి నమ్మకాన్ని కలిగించింది. అరే ఈసారి ఏదో మారుతి అన్న గట్టిగానే ప్లాన్ చేసిండని చెప్పి. సెకండ్, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఇంకో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ తర్వాత సినిమా ఏడుకోపోయింది. ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి ఆ సినిమా మీద. అంటే వింటేజ్ ప్రభాస్ అన్న చూడాలనుకునేటోళ్ళు, వింటేజ్ ప్రభాస్ అన్న కామెడీ, వింటేజ్ ప్రభాస్ అన్న ఎమోషన్, ప్రతి దానిలో ఆ ట్రైలర్లో చూపించిన ప్రతి ఒక్కటి సినిమా ఎక్స్పెక్టేషన్ని, సినిమా మీద ఉన్న ఒపీనియన్ని మొత్తం పెంచి పడేసింది. అంటే ఒక ప్రభాస్ అన్న ఫ్యాన్సే కాదు, ఈవెన్ జనరల్ ఆడియన్స్ కూడా ఆ సినిమా చూడాలన్న క్యూరియాసిటీ అయితే మాత్రం క్రియేట్ చేసింది. అంత మంచి ట్రైలర్ కట్ చేసారు. ట్రైలర్ మాత్రం ప్రభాస్ అన్న లుక్స్ కావచ్చు, ఆ విజువల్స్, ఆ గ్రాఫిక్స్, అసలు ఆ యామినేషన్స్ ప్రతి ఒక్కటి అసలు వేరే రేంజ్లో డిజైన్ చేసిండు మారుతి అన్న. అది ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఆ ట్రైలర్. సినిమా రిలీజ్ కూడా, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా రిలీజ్కి ముందే మంచి హైప్ వచ్చింది. అన్ని లాంగ్వేజ్లో వచ్చింది హైప్, ఒక్క తెలుగు లాంగ్వేజ్లో కాదు, ఈ పాన్ ఇండియా రేంజ్లో అన్ని లాంగ్వేజ్లో మంచి హైప్ వచ్చింది. ఆ తర్వాత ప్రభాస్ అన్న మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అదైతే మాత్రం ఇంకా ప్రభాస్ అన్న ఎవరైతే హేట్ చేసిరో ప్రభాస్ అన్నని, వాళ్ళు కూడా ప్రభాస్ అన్న సినిమా చూడాలన్న కాడికి వచ్చారు. అదే సీనియరే, సీనియర్ తర్వాతనే మేము సీనియర్ని చూసే నేర్చుకున్నాము అని చెప్పి ఏదైతే ప్రభాస్ అన్న మాట్లాడిందో ప్రతి ఒక్క సినిమా లవర్ ఫిదా అయిపోయింది ప్రభాస్ అన్నకి. అంత మంచి మనసున్న ప్రభాస్ అన్నని ఎందుకురా మనం హేట్ చేసినామని అనుకునేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎవరైతే ప్రభాస్ అన్నని హేట్ చేశారు ఇంతకుముందు, ఆ లుక్స్ బాగోలేదు, ఈ లుక్స్ బాగోలేదు, అట్లున్నాడు ఇట్లున్నాడు అని చెప్పి ఏదైతే మాట్లాడారో వాళ్ళు కూడా ప్రభాస్ అన్న సినిమా చూడాలని చెప్పే కాడికి వచ్చింది. అంటే ఆ మంచి గుణం అనేది ఒక మనిషి మీద ఉన్న ఒపీనియన్, ఆ మనిషి మీద ఉన్న గుణాన్ని బట్టి అన్నీ చేంజ్ అవుతాయి. అట్లనే ప్రభాస్ అన్న అట్లా మాట్లాడినాక మొత్తం అసలు నెగిటివిటీ అనేది మొత్తం పోయింది సినిమా మీద.
సినిమా మీద నెగిటివ్ ఆలోచించాలన్న ఆలోచన కూడా ఎవరికి లేదు. అంతా పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసిండు ప్రభాస్ అన్న మొత్తం ఆ మాటలు మాట్లాడి. ఆ తరువాత ఏదైతే ఉందో ఈ నాస్య నాస్య సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ముగ్గురు గ్లామర్ హీరోయిన్స్ ఆ సాంగ్లో ప్రభాస్ అన్నతో డ్యాన్స్ చేస్తుంటే, ప్రభాస్ అన్న అట్లా మ్యూజిక్ ఊగిపోతుంటే, ప్రభాస్ అన్నలో ఉన్న డ్యాన్సర్ని కనుక చూస్తుంటే పిచ్చోళ్ళు అయ్యారు ఒక్కొక్కరు. ఐతూరు కూడా ఇప్పటికీ. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా, అట్లీస్ట్ ఈ పాటనన్నా చూద్దాం, ఎంజాయ్ చేద్దాం థియేటర్లో, సినిమా అట్లనన్నా నడిచేది నడుస్తుంది, ఈ పాట అయితే మాత్రం ఊపుతుంది, ఈ పాటను ఎప్పుడు చూద్దామా ఎట్లా చూద్దాం అనేకాడికి చాలామంది ఇట్లా పెరిగిపోయింది మొత్తం. ఆ పాట కనుక ముందు రిలీజ్ చేసి ఉంటే ఆ సినిమా లెక్కలకి వేరే విధంగా ఉంటుండేమో నాకు అనిపిస్తుంది అట్లా. అంటే మొత్తం నేను చెప్పింది కరెక్ట్ అనే తనను జస్ట్ నాకున్న తెలివి ఏదైతే ఉందో, నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ ఈ నాచే నాచే సాంగే కనుక 31కి 29కి కనుక రిలీజ్ చేసి ఉంటే న్యూ ఇయర్కి ప్రతి ఒక్కరి చెవుల్లో మోత మోగిపోయి రిలీజ్ కల్లా వేరే రేంజ్కి పోతుండే. మరి యూనిట్ ఎందుకు కొంచెం లేట్గా రిలీజ్ చేసారో అది తెలియదు, కానీ ఆ పాట వచ్చినాక సినిమా సైజే మొత్తం ఒపీనియన్ మారిపోయింది. ఇంకా దాని మీద ఉన్న ఫీలింగ్స్ అన్నీ డబుల్ ట్రిపుల్ అయినాయి. సో ఈ రీజన్స్ అన్నీ తీసుకొచ్చి ఒక తాన పెడితే రాజాసాబ్ 9న రిలీజ్ అవుతుంది, 9న రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినాక సినిమా సైజు, సినిమా సక్సెస్ ఇంకా అవే మాట్లాడతాయి. మనం ఇంకా మాట్లాడే అవసరం, ఎందుకంటే ఇల్లు ఎట్లా పోవాల గ్రౌండ్లకు అట్లా పోయింది. హిందీ ట్రైలర్లో హిందీలో కూడా ఫుల్ పాజిటివ్ ఈ పాటకి. ఏదైతే నాచే నాచే సాంగ్ ఉందో, ఈవెన్ మేబీ తెలుగులో ఇంకా పాట లేదు, అన్ని లాంగ్వేజ్లో సేమ్ ఒకటే. ఇంకా అదే హిందీ పాట ఏదైతే ఉందో అదే పాట తెలుగులో కూడా. ఆ పాట నార్త్ ఆడియన్స్ కూడా ఇందాక ఎక్కిపోయింది మొత్తం. తమనన్న అయితే మాత్రం ఒక డ్రగ్ ఇచ్చినట్టు తయారు చేసింది ఆ పాటని. ఆ డ్రగ్ ఇచ్చిన పాటకి ముగ్గురు హీరోయిన్స్ యాడ్ అయ్యి వాళ్ళ గ్లామర్తో కనుక అట్లా టచ్ చేస్తే, ప్రభాస్ అన్న స్టెప్పులు కనుక యాడ్ చేస్తే ఇంకా మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నారు అది ఏ రేంజ్లో ఉంటుంది. 70mm స్క్రీన్లో కూర్చొని ఆ డోల్బీల సౌండ్లో కనుక ఆ పాట కనుక ఇంటి ఎట్లుంటుందో జస్ట్ ఊహించుకునే చాలామంది ఆనందపడుతుంది. రిలీజ్ అయినాక థియేటర్లు ఎట్లైనా సరే కూడా సింగిల్ స్క్రీన్లు అయితే పలుగుతాయి గ్యారంటీ. బీసీ సెంటర్లో అయితే ఇట్లా ఊగుతాయి కుర్చీలు, మొత్తం స్క్రీన్లు మొత్తం నిండిపోతాయి ఆ పాట వచ్చేటప్పుడు అయితే మాత్రం. సినిమా హిట్ అవుతుందా, పెద్ద హిట్ అవుతుందా, సూపర్ డూపర్ హిట్ అవుతుందా, బ్లాక్ బస్టర్ అన్నది తర్వాత ఈ పాటకు మాత్రం ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తాడు. ఇంక నో డౌట్ పెట్టుకోనికి ఆలోచన చేయడానికి వేరే ఏం లేనే లేదు. సినిమా ఆల్రెడీ ఆడియన్స్లోకి వెళ్ళిపోయింది. 9వ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేకాడికి. దానికి తోడు సంక్రాంతి సెలవులు. ఇంకా సెలవులలో మనందరూ తెలిసిందే, పండుగకి ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో సినిమా చూడాలనుకుంటారు. ఈ మూవీ కూడా ఫ్యామిలీ మూవీ కాబట్టి ఇంకా ప్లస్ అన్నీ ఇంకా ప్లస్లో యాడ్ అవుతున్నాయి సినిమాకి. ఇంకా రిలీజ్ ముందు ఎంత ప్లస్ క్రియేట్ కావాలో, ఎంత బజ్ క్రియేట్ కావాలో అంతా క్రియేట్ అయింది సినిమాకి. ఇంకా ప్రభాస్ అన్న అనే రికార్డుల మీద కొత్త రికార్డులు క్రియేట్ అవ్వడమే పెండింగ్ ఉంది. మిగతా అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. మూవీకి ఏమేమి స్టార్ట్ కావాలో అన్నీ స్టార్ట్ అయినాయి. విఎస్కి పోయాల్సిన ప్రింట్లు కూడా ఫస్ట్ కాపీ పోయింది, సెకండ్ కాపీ కూడా పోయింది. జస్ట్ రిలీజే పెండింగ్ ఉంది. ఇంకా అది ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అవుతుంది అన్నది రిలీజ్ అయినాక మాట్లాడుకుందాం. సినిమా ఎట్లుంటుంది అన్నది దానికోసం కూడా వీడియో చేస్తా. వీడియో కానీ నచ్చితే లైక్ చేయరి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. జై హింద్.